వింధ్యవాసిని గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. మధ్యాహ్నం నుండి తలనొప్పిగా ఉంది సుందరికి. ఆ పూట పనిమనిషి రాలేదు. కానీ తలనొప్పికి కారణం అది కాదు. చిట్టికి అన్నం తినిపించి, తను భోజనం కానిచ్చి, హాయిగా కునుకు తీస్తున్న వేళ పల్లె నుండి వచ్చి దిగిన అత్తగారి రాకతో నిద్రాభంగం అయింది. విసుగుతోనే అయినా అత్తగారిని పరామర్శించి, ఆవిడ కోసం అన్నం వండింది అప్పటికప్పుడు. ఈవిడ ఎప్పుడు ఇంతే. ముందుగా ఒక ఉత్తరం వ్రాయించి పడేస్తే, ఏ వేళకి వచ్చినా భోజనం తయారుగా ఉంటుంది కదా! అలాంటి అలవాట్లు లేవు. ఎప్పుడూ ఇలాగే హఠాత్తుగా ఊడిపడుతుంది అని లోపలే గొనుక్కుంది సుందరి. సాయంత్రం ఇల్లంతా కసువు చిమ్మి, ఎత్తి పెరట్లో ఉన్న తొట్టెలో వేయబోయింది. ప్రహరీ గోడ అవతల నుంచి పక్కింటి ఆమె తల మాత్రం కనిపించి పలకరించింది. మధ్యాహ్నం మీ ఇంటి ముందు రిక్షా ఆగినట్లుంది. ఎవరో చుట్టాలొచ్చారులాగుందే? అడిగింది పక్కింటి శాంతమ్మ. ఇంకెవరున్నారు లెండి, మా ఇంటికొచ్చే చుట్టాలు. మా అత్తగారే వచ్చి దిగారు. ఆ మధ్య వచ్చి వెళ్ళింది కదూ 3 నెలల క్రితం. ఊహూ, ఏది 2 నెలలే అయింది క్రితంసారి వచ్చి వెళ్ళి. ఆవిడకేం లెండి, బుద్ధి పుట్టినప్పుడల్లా ప్రయాణం కట్టేస్తారు. దగ్గరే కదా! తను మెల్లిగా మాట్లాడుతున్నానని, అవతల అత్తగారు నిద్రలో ఉన్నారని అనుకుంది సుందరి. కాని అప్పుడే నిద్రలేచిన అత్తగారు, అంత క్రితమే ఇంట్లో అడుగుపెట్టిన భర్త ఇద్దరికీ తన మాటలు వినిపించాయని ఆమెకి తెలీదు. మహాలక్ష్మమ్మకి రఘురాం ఒక్కడే సంతానం. నిజానికావిడకి ఎప్పటికీ కొడుకుతో బాటు ఉండిపోవాలని ఉంటుంది మనసులో. అందులో వింత ఏమీ లేదు. కానీ కోడలికి తను ఇక్కడుండటం ఇష్టం లేదని ఆవిడ ఎప్పుడో తెలుసుకుంది. అందుకే పల్లెలో పాత మట్టి కొంపలో మకాం పెట్టి ఉంటోంది. అక్కడ ఆవిడకే భూములు, ఆస్తులు లేవు. పంటలు పండి ధాన్యం ఇంటికి వచ్చే కాలంలో తెలిసిన వారి ఇళ్లలో ధాన్యం శుభ్రపరచటం, వేరుశనక్కాయలు ఒలిపించటం లాంటి పనులు దగ్గరుండి చేయిస్తుంది. వేసవి కాలంలో ఊరగాయలు వేసే పని చేతి నిండుగా ఉంటుంది. చేసిన పనులకి వస్తు రూపంగా వచ్చే ప్రతిఫలమే ఆమెకు జీవనాధారం. ఎప్పుడో తప్ప తన అవసరాలకి కొడుకుని డబ్బు అడగదు. కొడుకును, అతని సంసారాన్ని చూడాలని ఎప్పుడనిపిస్తే అప్పుడు ప్రయాణం అయి వస్తుంది. కానీ ఉన్న వారం రోజులకే ముఖం మొత్తి తిరుగు ప్రయాణం కట్టటం ఎప్పుడూ జరిగేదే. కోడలితో ఎలాగైనా సర్దుకుపోవాలని, వాళ్ళతోటే ఉండిపోవాలని ఉంటుంది ఆవిడకి. కానీ ఆ కోరిక తీరే ఆశ మాత్రం ఏదీ కనిపించదు. మనసులో ఎంత బాధనైనా దిగమింగుకొని, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కోపావేశాలకి లోను కాకుండా స్థిర చిత్తంతో ఉండగలవారు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మంచితనానికే ఒక్కోసారి చేతకానితనం అనే లేబుల్ తగిలించటం జరుగుతూ ఉంటుంది. ఈ అరుదైన తెగకి చెందినవాడు రఘురాం. సుందరికి తన తల్లి అంటే ఎందుకు సరిపడదో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాదు. తను తప్ప మరో దిక్కులేని ఆవిడ పల్లెలో ఒంటరిగా ఉండిపోవటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అలాగని మా అమ్మ ఇక్కడే ఉంటుంది అని భార్యతో గట్టిగా చెప్పటం అసలిష్టం లేదు. తనంతట తనే ఆమె తన తల్లిని అభిమానించాలని, గౌరవించాలని అతని కోరిక. అందుకేం చేయాలో మాత్రం అతనికి అంతుపట్టని విషయం. ఎవరిని ఏ విషయంలోనూ బలవంతం చేసి ఏ పని చేయించలేమని అతని నమ్మకం. సైకిల్ లోపలికి తెచ్చి స్టాండ్ వేస్తూ పెరట్లోంచి వినవస్తున్న సుందరి మాటలు ఏం పట్టనట్లుగా ఎప్పుడమ్మా రావటం అని ఆప్యాయంగా తల్లిని పలకరించాడు రఘురాం. తల్లి పక్కన మంచం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా నీకు? ఈ మధ్య నీ నుంచి ఉత్తరాలు లేక ఎన్నాళ్ళయిందో. నాకేం గుండ్రాయిలా ఉన్నాను. నువ్వేమిటో సన్నబడినట్లున్నావ్. నీ కళ్ళకి నేనెప్పుడూ అలాగే కనిపిస్తానులే గాని, నువ్వెన్ని గంటలకొచ్చావు ఊర్నించి? భోజనం చేశావా? లోపల కాఫీ కలుపుతున్న సుందరికి ఈ సంభాషణతో తలనొప్పి మరింత ఎక్కువ అవుతోంది. అమ్మో! మెత్తగా కనిపిస్తారు కానీ, అన్ని ఆరాలు తీస్తారు ఈ పెద్ద మనిషి. మధ్యాహ్నం ఇంటికొచ్చిన అమ్మకి పెళ్ళాం భోజనం పెట్టిందా లేదా అని తెలుసుకుంటున్నారు. ముసలావిడ అంతే. తనొక్కర్తే సవ్యంగా వంట చేసి పెట్టగలిగేటట్టు, తన వంట తింటేనే కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు అన్నట్లు మాట్లాడుతుంది అని విసుక్కుంది. చిట్టి నిద్రలేచింది.
అవతల నాయనమ్మ స్వరం వినిపించింది. ఉత్సాహంగా పరిగెత్తుకొని యువతలికి వచ్చేసింది. మా తల్లి బంగారు కొండ, అయిందా నిద్ర అంటూ ఆవిడ ఒళ్ళో కూచోబెట్టుకుంటే కొండెక్కినంత సంబరం ఆ పిల్లకి. బడికెళ్ళలేదేమమ్మా అని ఆవిడ అడగ్గానే, ఇవాళ సెలవుగా నాన్నమ్మా టక్కున జవాబు చెప్పింది చిట్టి. అంత మాత్రం తెలియదా నీకు అనే ధోరణిలో. కాఫీలు అయ్యాయి. కూరగాయల సంచి పుచ్చుకొని తయారయ్యాడు రఘురాం. అత్తగారి ఇంట్లో ఉంటే సుందరి ఎలాంటి మూడ్‌లో ఉంటుందో అతనికి తెలియనిది కాదు. ఇలాంటివన్నీ మనసుకు పట్టించుకొని బాధపడటం అతను ఎప్పుడో మానేశాడు. కాకరకాయలు తేనా వేయించేస్తావా రాత్రికి అడిగాడు సుందర్ని. కాకరకాయ వేపుడంటే వాళ్ళమ్మకిష్టం. అందుకే తెస్తాననటం. ఇంకా నన్నడగటం ఎందుకో అనుకుని ఏదో ఒకటి పట్టుకురండి అన్నది నిర్లిప్తంగా. ఉన్నది 3 గదుల ఇల్లు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటే ముగ్గురేమిటి, ఐదుగురున్న కుటుంబమైనా సులభంగా ఇమడవచ్చు. కానీ ఉన్నవాళ్ళ మధ్య రహస్యాలు దాగడం అనేది వీలుకాని పరిస్థితి. ఇంట్లో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నా అందరికీ తెలుస్తుంది. అత్తగారు తమతో ఉంటే ఖర్చు ఎక్కువ అనే కారణం ఒకవైపు ఉన్నా, ఆవిడ వల్ల తనకు భర్తతో ఏకాంతం దొరకదనే కోపం కూడా సుందరికి. తల్లి కొడుకులిద్దరూ కబుర్లలో పడ్డారంటే తన్ని పరాయిదాన్ని చేసినట్లుంటుంది ఆమెకు. రఘురాంకి స్నేహితులు, బయట తిరుగుళ్ళు చాలా తక్కువ. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాడంటే ఎప్పుడో తప్ప ఒక్కడే బయటికి వెళ్ళటం అంటూ ఉండదు. ఇంట్లో ఉన్నంతసేపు కూతురితో ఆడుకుంటూనో, భార్యతో కబుర్లాడుతూనో గడిపేస్తాడు. అలాంటివాడు తల్లి రాగానే సగం టైం అటు కేటాయించేసరికి భరించలేకపోతుంది సుందరి. తనతో ఏదైనా చిన్న హాస్యమాడాలన్నా రహస్యంగానే. నిజానికి మహాలక్ష్మమ్మ గారుంటే చాలా పని తగ్గిపోతుంది సుందరికి. ఆవిడ నిద్రపోయినప్పుడు తప్ప మామూలుగా ఏదో ఒక పని చేయకుండా ఊరికే కూర్చోదు. కానీ ఆవిడ అంటే కలిగే చిరాకు వల్ల ఆమె చేసేది సహాయంలా అనిపించదు సుందరికి. ఊరికే కూర్చోలేక అలవాటు కొద్దీ పనిచేస్తుంటుంది అనుకుంటుంది. తనంటే కోడలికి పడదని తెలిసినా మహాలక్ష్మమ్మకి సుందరి అంటే అభిమానమే. ఏ పూట అయినా సుందరికి కాస్త నడత చేస్తే చాలు. మంచంలోంచి లేవనియ్యదు. హాయిగా విశ్రాంతి తీసుకొనిచ్చి అన్ని పనులు చేసి పెడుతుంది. రాత్రి భోజనాలు అయ్యాయి. ముందర గదిలో పట్టె మంచం పరుపు వేసి పెట్టాడు రఘురాం తల్లి కోసం. నాన్నమ్మతో మాట్లాడుతున్న నాన్నని తరిమేసింది చిట్టి. నువ్వెళ్ళి పడుకో నాన్నా, నేను నాన్నమ్మతో కథ చెప్పుకోవాలి అని. సుందరి ఏం చేస్తుందో అని చూడబోయాడు రఘురాం. పళ్ళాలు, గ్లాసులు కడిగి సర్దిపెడుతున్న సుందరిని, ఏమోయ్ ఇంకా నీ పని అవలేదా అనడిగాడు. ఇదిగో అయిపోయింది. వస్తున్నానుండండి. ఏం ఒక్కపొడి కావాలా? ఉహు కాదు, నువ్వే కావాలి అని రహస్యంగా అంటూ వెనుకగా వచ్చి సుందరి భుజాల చుట్టూ చేతులు వేశాడు. భర్త చేతులు విడిపించాలని ప్రయత్నిస్తూ కళ్ళు తలుపు వైపు తిప్పి చూసింది. చిట్టి ఏది అన్నది అనుమానంగా. వాళ్ళ నాన్నమ్మ దగ్గర చేరి కథ చెప్పించుకుంటోంది. ఈవాల్టికి మన దగ్గరికి రాదేమోలే అన్నాడు రఘురాం సుందరి ఇచ్చిన వక్కపొడి నోట్లో వేసుకుంటూ. 4 ఏళ్ల చిట్టి అమ్మా నాన్నలు స్నేహంగా ఉంటే సహించదు. ఇంట్లో ఉన్నది 2 మంచాలు. ఒకటి అత్తగారికి వేస్తే మిగిలిన దాని మీద భర్తకి పరుపు వేసి సర్దింది సుందరి. కింద చాప మీద దుప్పటి పరుచుకుంది తన కోసం. చాప మీద నడుం వాల్చబోతున్న సుందర్ని ఇలా రావోయ్ అంటూ మంచం మీదకి లాగాడు రఘురాం. మా అమ్మ మనవన్ని ఎప్పుడిస్తావని అడుగుతోంది. ఆవిడకేం బాగా అడుగుతుంది అనుకుంది సుందరి. పైకి మాత్రం ఏమీ అనలేదు. కొంపదీసి నాకు తెలియకుండా ఏ పిల్సో వాడుతున్నావా ఏమిటి? నిజంగా మరి నాకు ఒక బాబు ఉంటే బాగుండనిపిస్తుందోయ్ చెవిలో గుసగుసగా అన్నాడు. కథ అయిపోయింది కాబోలు. లోపలికొచ్చేసింది చిట్టి. ఇట్లాంటి గడుగ్గాయి ఒకటుంటే ఇంక ఏ ఫ్యామిలీ ప్లానింగు అవసరం లేదు అని గొనుక్కుంది సుందరి కూతుర్ని పక్కన వేసుకుని నిద్రకుపక్రమిస్తూ. బొత్తిగా ఓర్పులేని మనిషి. నిమిషాల మీద కోపం, విసుగు వచ్చేస్తాయి అనుకుంటూ లేచి వెళ్ళి లైట్లు ఆఫ్ చేశాడు రఘురాం. 4 రోజులయ్యేసరికి తిరుగు ప్రయాణం కట్టేసింది మహాలక్ష్మమ్మ. ఎప్పుడూ జరిగేదే ఇది. ఉదయం ఆఫీస్‌కు బయలుదేరుతున్న కొడుకుతో చెప్పింది. ఇవాళ మధ్యాహ్నం ఊరికి పోతానురా అని. అదేమిటమ్మా అంత తొందర?
అయినా అక్కడేమంత అర్జెంట్ పనులున్నాయని 4 రోజులకే ప్రయాణం కట్టేస్తున్నావు? లేదు లేరా! ఏమిటో నాకు ఊరికే కూర్చుంటే తోచదు. చేతి నిండా పని ఉంటేనే బావుంటుంది అన్నది. కానీ అసలు కారణం ఇంకేదో ఉండాలని రఘురాంకి ఆవిడ ముఖం చూస్తేనే తెలుస్తోంది. కానీ ఎంత అడిగినా అసలు సంగతి బయట పెట్టదు ఆమె. తను ఎలా అయినా పరవాలేదు. కొడుకు సంసారం సవ్యంగా ఉంటే చాలు అన్నదే ఆ తల్లి కోరిక. సరే నీ ఇష్టం భోంచేసి వెళ్ళు. తన జేబులోంచి రూ. 20 తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. అప్పుడు కొడుకు ముఖంలో కనిపించిన బాధ ముసలామె దృష్టిని దాటిపోలేదు. సుందరికి కొంచెం నలతగా ఉంటోంది. చాలా రోజులు రఘురాంకి చెప్పకుండా దాచింది. అతను తెలుసుకునేసరికి ఆమెకి మూడో నెల వచ్చింది. అమ్మా! నీ కోరిక తీరబోతుంది. త్వరలో నీకు మనవడు పుడతాడు అని తల్లికి ఉత్తరం వ్రాయాలనిపించింది రఘురాంకి. కానీ విషయం తెలిస్తే ఆవిడ రాకుండా ఉండదు. కోడల్ని చూడాలని. ఎప్పుడొచ్చినా ఏదో మనస్పర్ధతో వెళ్ళటమే కదా అనిపించి ఉత్తరం రాయటం మానేశాడు. సుందరి అన్నయ్య కృష్ణమూర్తి ఆఫీస్ పని మీద హైదరాబాద్‌కి వెళ్ళి వస్తూ దారే కదా అని ఒక పూట కర్నూలులో దిగాడు. సుందరిని చేసుకోకముందే రఘురాంకి మంచి స్నేహితుడతను. చిన్నతనంలోనే తల్లి, తండ్రి పోతే బాధ్యతని తల మీద వేసుకున్నాడు కృష్ణమూర్తి. పెద్ద చెల్లి సుందరిని మిత్రుడు రఘురాం చేతిలో పెట్టి కొంత భారాన్ని దింపుకున్నాడు. ఇంట్లో ఇంకొక చెల్లి, తమ్ముడు ఉన్నారు. కృష్ణమూర్తి భార్య కూడా భర్తకు సహాయంగా ఉద్యోగం చేస్తోంది. కానీ వాళ్ళ దురదృష్టం ఏమో పెళ్లి అయి 10 ఏళ్లయినా సంతానం కలగలేదు. అందుకనే వాళ్ళకి సుందరి కూతురు చిట్టి అంటే ప్రాణం. హైదరాబాద్ నుండి పాప కోసం బోలెడు బొమ్మలు, డ్రస్సు కొని తెచ్చాడు కృష్ణమూర్తి. చెల్లాయి, బావమరుదులతో కబుర్లు, కాలక్షేపం అయి పడుకోబోతూ చిట్టిని నా వెంట తీసుకెళ్తాన్రా రఘూ! మీ అక్కయ్య తీసుకురమ్మని మరీ మరీ చెప్పి పంపింది. సుందరికి ఆరోగ్యం బాగోలేనట్లుంది. కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుందువు గాని రమ్మంటే రానంటోంది. పోనీ చిట్టినైనా పంపితే వాళ్ళమ్మకి రిలీఫ్ అవుతుందేమో అని అడిగాడు. ఏదో మాట వరసకి అంటున్నాడులే అని రఘురాం ఏం జవాబు చెప్పలేదు. అతను నిజంగానే అడిగాడని సుందరి చెప్పేదాకా అతనికి అర్థం కాలేదు. మా అన్నయ్య చిట్టిని పంపమని అడిగితే పలక్కుండా ఉండిపోయారేం? అయితే నిజంగానే అడిగాడంటావా? నిజంగా కాక సరదాకి అబద్ధం ఆడేవారనుకున్నారా? పంపిస్తే ఏం? దానికెలాగూ సెలవులే కదా! సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో నన్ను వేధిస్తోంది అంటున్న సుందరి వంక నమ్మలేనట్లుగా చూశాడు రఘురాం. అది మనల్ని వదిలి ఉండగలదా? అని సందేహంగా అన్నాడు. ఉండకేం? రాజుకి, రమణికి సెలవులే. ఇంట్లోనే ఉంటారు కదా! చూసుకుంటారు. సాయంత్రం, రాత్రి మా వదినే చూసుకుంటుంది. దీనికి వాళ్ళ దగ్గర అలవాటే కదా! వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండిపోతానని పేచీ పెడుతూ ఉంటుంది. సుందరి ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతోందో అనుకున్నాడు రఘురాం. కానీ సుందరి ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం చేసుకుంటే దాన్ని కాదని ఏర్పడే పరిస్థితులు భరించటం ఎంత కష్టమో అతనికి తెలుసు. పోనీ ఎందుకొచ్చిన గొడవ? పిల్లలంతగా బెంగ పెట్టుకుంటే వాళ్ళ అన్నయ్యే తీసుకువచ్చి వదులుతాడు అని సర్ది చెప్పుకున్నాడు తనకు తానే. తెల్లవారి నిద్రలేవగానే ఏమ్మా ఊరెళదాం వస్తావా అని కృష్ణమూర్తి అడిగితే ఓ అని బుద్ధిగా తయారయి అతని వెంట బయలుదేరింది చిట్టి. తనకిష్టమైన డ్రస్సులు అమ్మనడిగి బ్యాగ్లో పెట్టించుకుంది. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అడిగాడు రఘురాం. రెండు చేతుల వేళ్లు విప్పి చూపిస్తూ ఇన్ని రోజులకి అని చెప్పింది చిట్టి. అమ్మో అన్ని రోజులే అని అతను బెంగగా చూస్తుంటే ఆరిందాల బుగ్గ మీద ముద్దు పెట్టి మామయ్య వేలు పట్టుకుని వెళ్ళిపోయింది టాటా చెబుతూ. చిట్టి ఊరెళ్ళి వారం రోజులైంది. ముద్దు మాటలతో పొద్దు పోగొట్టే కూతురు ఇంట్లో లేకపోవడంతో రఘురాంకి పిచ్చెక్కినట్లుగా ఉంది. అయినా బయటికి చెప్పకుండా సుందరి ఎలా ఫీల్ అవుతుందో అని పరిశీలిస్తున్నాడు. తనకిష్టం లేదని తెలిసి పాపని ఊరి పంపిందని కాస్త కోపంగానే ఉంది అతనికి. సుందరి ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ వ్రాసి ఇచ్చిన మందులు, టానిక్లు వాడుతోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. అక్కడే మొదలైంది అసలు సమస్య. చిట్టి అడ్డు రావటం వల్ల ఇంట్లో సక్రమంగా చేయలేనని అనుకునే పనులెన్నో కల్పించుకుని, గుర్తు చేసుకుని చేసుకుంటోంది ఇప్పుడు. అయినా ఉదయం భర్త ఆఫీస్‌కి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం అతను తిరిగి ఇల్లు చేరుకునేదాకా అన్ని గంటలు ఎన్ని పనులు చేస్తే గడుస్తాయి? ఏ పూటకా పూట సుందరి ఊరెళ్ళి పాపను తీసుకురండని అడుగుతుందేమోనని చూస్తున్నాడు రఘురాం.
అప్పటికి 1, 2 సార్లు అన్నాడు. చిట్టి లేనందుకు నీకు బోర్ కొట్టటం లేదు అని. ఎందుకు? అది పుట్టి 4 ఏళ్లయింది. అంతకు ముందంతా ఎలా ఉన్నాం? అని సమాధానం చెప్పిన సుందరిని ఏమనాలో అర్థం కాలేదు రఘురాంకి. అదే సమయంలో తమ పెళ్లి అయిన కొత్తలో జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది అతనికి. దీపావళి పండగ కాబోలు కృష్ణమూర్తి ఇద్దరినీ ఆహ్వానించాడు. తనకు ఆఫీసులో 3 రోజులే సెలవు దొరికింది. సుందరి మరికొన్ని రోజులుండి వస్తుందని వాళ్ళడిగితే తను సరేనన్నాడు. కానీ ఆమె ససేమిరా అని తన వెంటే వచ్చేది. మిమ్మల్ని వదిలి నేనుండలేనులెండి అంటున్న భార్యను మన పెళ్ళై 6 నెలలేగా అయింది. ముందర ఎలా ఉన్నాం అని హాస్యమాడటం గుర్తొచ్చి నవ్వుకున్నాడు రఘురాం. నిజానికి సుందరికి లోలోపల వెలితిగానే ఉంది కూతురు లేకపోవటం. కానీ ఆ పిల్ల చేసే అల్లరి గుర్తొచ్చి పోనీ ఈ కొన్నాళ్ళు హాయిగా ఉన్నాను అనుకుని సంతృప్తి పడుతోంది. మధ్యాహ్నం ఒక్కర్తే కూర్చుని భోజనం చేస్తుంటే చిట్టి ఎలా ఉందో అక్కడ. ఎన్ని మాటలు కథలు చెప్పి మరపిస్తేనో అది కాస్త అన్నం తినటం. అలాంటి దాన్ని ఎలా చూసుకుంటున్నారో అనిపిస్తుంది. రాత్రి మాటల మధ్యలో ఎప్పుడో నిద్రపోతాడు రఘురాం. ఒక్కో రోజు అర్ధరాత్రి అయినా నిద్రపట్టదు సుందరికి. మెడ మీద చేతులు, కడుపు మీద కాళ్ళు వేసి బిగించి పడుకునే కూతురు లేని లోటుతో అసహనంగా గడుపుతుంది. అయినా ఇవేమీ రఘురాంకి తెలియనివ్వకుండా గుంబనంగా మనసులోనే పెట్టుకుంది. ఒకసారి ఇద్దరూ షికారుగా పార్కుకి వెళ్లారు. గేటులోనే అచ్చం చిట్టిలాగే కనిపిస్తున్న ఒక పాప తల్లిదండ్రులిద్దరి చేతులని పట్టుకుని గంతులు వేస్తూ ఎదురుగా వచ్చింది. మన చిట్టిలాగే ఉంది కదూ ఆ పాప. మనసులో మెదిలిన భావాన్ని బయటపెట్టాడు రఘురాం. ఆ క్షణంలో సుందరి మనసులోని మాట అదే. అంతటితో ఊరుకోలేదు రఘురాం. ఏమిటో నువ్వెలా ఉన్నావో గాని నాకు మాత్రం బెంగగా ఉంది పాప లేకపోవటం. ఇంటికొచ్చానంటే కాళ్ళు చేతులు కట్టి పడేసినట్లుగా ఉంటోంది అన్నాడు. ఇంకా సంభాషణ ముందుకు సాగలేదు. సుందరి ముఖం నిర్లిప్తంగా మారిపోవటము, ఆమె లోలోపల ఏదో బాధపడుతున్నట్లుండటము గమనించాడు రఘురాం. ఏమిటలా అయిపోయావు? అడిగాడు. కొంచెం తలనొప్పిగా ఉంది. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా? తల ఊపింది. ఇంటి దారి పట్టారిద్దరూ. ఇదిగో మీ అన్నయ్య ఉత్తరం వ్రాశాడు అంటూ సుందరికి అందించాడు రఘురాం. ఏమని రాశారు? చిట్టి ఎలా ఉందట? దానికేం బాగానే ఉందట. ఇంకా కొన్నాళ్ళుంటుందిలే ఇక్కడే అని రాశాడు. కాఫీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నాడు రఘురాం. చిట్టి చూడండి మన కోసం అసలు ఏమీ బెంగ పెట్టుకోకుండా ఉండిపోయిందక్కడ. ఇది చదివితే మీకేమీ అనిపించలేదూ? అడిగింది సుందరి వచ్చి భర్త పక్కనే ఉన్న స్టూలు మీద కూర్చుంటూ. అనిపించేందుకేముంది? బాగా ఉండాలని, ఉండగలుగుతుందనే పంపించాంగా. అది కాదండీ. ఒక్కసారైనా అమ్మా, నాన్న అని తలుచుకోకుండా నిబ్బరంగా ఉండగలిగిందంటే నమ్మకం కలగకుండా ఉంది నాకు. అయినా అన్నయ్య ఊరికే ఎందుకు రాస్తాడులే. ఏమిటో పిల్లల కోసమని మనం ఎన్నో వదులుకుంటాము. ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాము. కాస్త కాలు నొప్పో, కడుపు నొప్పో వచ్చినా తల్లడిల్లిపోయి తిండి నిద్ర మానేసి కనిపెట్టుకొని ఉంటాం. ఇదేమీ అర్థం చేసుకోరు కాబోలు వాళ్ళు. పేపరు పక్కన పడేసి సుందరి కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ కూర్చున్నాడు రఘురాం. ఏమిటిలా మాట్లాడుతోంది ఇవాళ అని చూస్తున్నారు కదూ? అవునండి. నేనేం బొందరాయిని కాదుగా. కాకపోతే కాస్త గుంబనంగా ఉంటాను అంతే. అంటున్న సుందరి కళ్ళల్లో నీళ్లు తిరగటం అతను గమనించాడు. అరెరే! నేనేమన్నానోయ్? అంతగా బాధపడుతున్నావ్? అంటూ ఆమె భుజాలు పట్టి దగ్గరికి తీసుకున్నాడు. మీతో చెప్పలేదు గాని నా మనసేం బాగాలేదు. భోజనం సహించదు. నిద్ర రాదు. ఏ పని చేస్తున్నా చిట్టి తల్లే గుర్తొస్తుంది. అది వెళ్ళి 10 రోజులైనా కాలేదు. వెళ్ళి తీసుకురండి అంటే మీకు కోపం వస్తుందేమోనని చెప్పలేదు. కళ్ళనీళ్లు ఆపుకుంటూ భర్త ఒడిలో ముఖాన్ని దాచుకుని అంది సుందరి. ఈ అమ్మాయి తత్వం ఇన్నేళ్లైనా పూర్తిగా అర్థం కాదు నాకు. ఏమిటో అనుకున్నాడు రఘురాం. సాయంత్రం బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు. అప్పటినుంచి అతను కాస్త సీరియస్‌గా ఉండటం గమనించింది సుందరి. తను ఏం మాట్లాడినా ఊ, ఆహా అనే సమాధానం తప్పిస్తే అతను ఎందుకో ముభావంగా ఉన్నాడు. రాత్రి భోజనాలు అయ్యాయి. ఏమండీ మరి ఊరికెప్పుడు వెడతారు? అడిగింది సుందరి భర్తకి తాంబూలం అందిస్తూ. ఎల్లుండి ఆదివారమేగా రేపు రాత్రి బయలుదేరతాలే. పోనీ నువ్వూ వస్తావా ఏమిటి? వద్దు.
నే వెళితే వెంటనే రానివ్వరు. మీకు ఇబ్బంది. మీరే వెళ్ళిరండి. లైట్ ఆర్పేయనా? బెడ్ లైట్ వెలిగింది. గుండెల మీద చేతులుంచుకొని కప్పు వైపు చూస్తూ పడుకొని ఉన్న రఘురాం దగ్గరికి జరుగుతూ అడిగింది సుందరి. ఏమండీ? ఎందుకో అదోలా ఉన్నారు? నాకు చెప్పరు అని. మరేం లేదు. మన పాపకి 4 ఏళ్ళు. 4 ఏళ్ళు పెంచిన ప్రేమతోనే కన్న కూతురి పైన ఇంత మమకారం పెంచుకున్నాం మనము. అది మనల్ని వదిలి హాయిగా ఉండగలిగింది. మనం మాత్రం దానికోసం బెంగ పెట్టుకొని బాధపడుతున్నాము. మరి మా అమ్మ చిన్నప్పుడే నాన్న పోతే తన ఆశలన్నీ నా మీద పెట్టుకొని 22 వయసు వచ్చేదాకా నన్ను తన సర్వస్వం దారబోసి పెంచుకుంది. ఇప్పుడు ఈ వయసులో ఒంటరిగా ఆ పల్లెలో నాకు దూరంగా ఎలా ఉండగలుగుతుందో, ఎంత బాధ పెట్టుకుందో మనసులో అనిపించి ఆలోచిస్తున్నాను. నిజానికి అతను సుందరిని బాధ పెట్టాలని ఈ మాటలు అనలేదు. ఏవో మనసులో కదులుతున్న ఆలోచనలని ఆమె ఏమిటలా ఉన్నారు అని అడిగితే అనాలోచితంగా బయటపెట్టాడు. సుందరి గుండెలకి ఎక్కడో తగలరాని చోట చెర్నాకోల పెట్టి కొట్టినట్లయింది. ఇదేమీ గమనించని రఘురాం అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. సుందరికి తన తల్లిదండ్రులెలా ఉంటారో గుర్తులేదు. తన భర్తకి, అత్తగారికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు ఆమె హృదయంలో ఏదో తెలియని కవాట ద్వారం తెరుచుకున్నట్లయింది. తమ పెళ్లి అయి ఇక్కడ కాపురం పెట్టినప్పటి నుంచి అత్తగారి రాకపోకలు, ఆమె తమ మీద చూపించే అభిమానం, తను ఆవిడతో ప్రవర్తించే తీరు అన్నీ గుర్తొచ్చి కలవరపెడుతున్నాయి. అత్తా కోడళ్ళు అంటే ఉత్తర దక్షిణ ధృవాలు అనే భావం ఎలాగో ఎప్పుడో నాటుకుంది తన మనసులో. అర్ధరాత్రి అయింది. దాహం అయి మెలకువ వచ్చింది రఘురాంకి. పక్కన కూర్చుని తన ముఖంలోకి చూస్తున్న సుందరి కనిపించి ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది? ఒట్టి మనిషివి కూడా కాదు. ఇలా విశ్రాంతి లేకుండా కూర్చుంటే ఆరోగ్యం పాడవదు అని మందలించి పడుకోబెట్టాడు. ఏమండీ, నన్ను క్షమించరు? అయోమయంగా ఉంది రఘురాంకి. నన్నేమీ అడగొద్దు. క్షమించానని చెప్పండి ముందు అంటూ అతని చేతిని తీసి తన కళ్ళ మీద ఆనించుకుంది. రేపు అత్తయ్యకి జాబు రాయరు ఇక్కడికొచ్చేయమని. సుందరి మాటలు అర్థం కావటం లేదు అతనికి. ఏమిటండి పలకరు? మీరు రాస్తారా? నన్ను రాయమంటారా? అవును. మరి ఆవిడకి త్వరలో మనమడు పుడతాడని రాయడం మరువరు కదూ! కళ్ళు మూసుకొని ఏదో లోకంలో ఉన్నదానిలా మాట్లాడుతోంది సుందరి. చిత్రమైన మనిషి. ఈమె మనసు ఏ నిమిషం ఎలా మారుతుందో ఎప్పుడూ నా ఊహకి అందదు అనుకుంటూ కళ్ళు మూసుకున్న రఘురాం మరు నిమిషమే నిద్రలోకి జారుకున్నాడు. కథ సమాప్తం.